నువ్విచ్చింది నాకీ జన్మ నువ్వు వెల్కమ్ టు మోనికా డింపుల్ అఫీషియల్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే బయటికి నేను షాపింగ్కి వెళ్తున్నాను. యాక్సెసరీస్ తీసుకోవడానికి, మేకప్ యాక్సెసరీస్. నేను వీడియోస్లో ఇంకా బాగా కనిపించాలంటే తీసుకోవాలి కదా. సో చాలా డేస్ అయితే నేను తీసుకొని వెళ్ళి, సో ఇప్పుడు నేను ఒక స్లూపింగ్ తీసుకుని కూడా వెళ్తున్నాను బయటికి. దీంతో టైంపాస్ ఒక్కటి ఏం చేస్తుంది బయట. సో దీన్ని కూడా తీసుకొని వెళ్తున్నాను. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మాట్లాడలేను, కానీ నేను అన్నీ చూపిస్తూ ఉంటాను మీకు ఏమేమి తీసుకుంటున్నాను యాక్సెసరీస్. నేను నార్మల్గా నేను ఎప్పుడు ఎక్కువ అసలు మేకప్ అవ్వను, అయ్యేది కొంచెమే అవుతాను. ఆ కొంచెంలో నేను బాగా కనిపిస్తానని నాకు అనిపిస్తుంటుంది. సో అవే నేను మీకు చూపిస్తాను. వస్తున్నా అమ్మా దొంగ నన్ను వదిలేసి వెళ్ళిపోదామానే. ఏంటి భయ్యా గుద్దేస్తావా? నువ్వు నేను చూసుకున్నాంగా. దీనికి బయటికంటే చాలా ఇష్టంగా వచ్చేస్తుంది. బయటికి అయితే చాలా అంటే అమ్మయ్య ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసిండ్రా బాబు అన్నట్టు వస్తుంది. దీనికి ఇంకా హ్యాపీ. పాపం ఏంటంటే దీనికి కంఫర్ట్ లేదు, కాలు కొంచెం సరిగా లేదు, లేకపోతుంది ఎక్కువ సరిగా కూర్చోలేకపోతుంది, వన్ సైడ్కి పడుకోలేకపోతుంది, దాని లెఫ్ట్ లెగ్కి కొంచెం అసలు బాగాలేదు. సో ఇంకా బయటికి ఇవాళ మాత్రం వచ్చేస్తుంది స్లూపీ షాపింగ్కి. దీనికి కూడా మనం షాపింగ్ చేద్దామన్నా ఏం ఉంచుకోదు, ఏమన్నా వేస్తే కరకేస్తుంది. చూతలి చూతలి స్లూపీ 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 అట్లా ఉంటుంది. దీని ఎవరు బయటికి వస్తే అసలు ఎవరిని పట్టించుకోదు, మనం ఎంత వచ్చినా పిలిచినా అస్సలు పట్టించుకోదు. స్లూపీ ఇట్లా వాళ్ళు దీనికి కొంచెం చౌడు కూడా. ఎన్నిసార్లు పిలిచినా అస్సలు లేగదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా సోమరిపోతూ నిద్ర పోతూనే ఉంటుంది. ఎప్పుడు ఒక తినేటప్పుడే దాన్ని బలవంతంగా లేపి స్లూపీ అని బలవంతంగా లేపి తినిపిస్తేనే తింటుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కేపీహెచ్బి వెళ్తున్నాం. అక్కడ కొంచెం చిన్న యాక్సెసరీస్ తీసుకొని రావాలి. స్లూపీ చూడాలి. పాపం కాలు ఇబ్బంది అయిపోతుంది. ఊపిరే ఆగినది నా బాధనే. ఇదేంటి అడ్డంగా దీన్ని తినేస్తాను. బ్యాలెన్స్ ఆగదు కదా, ఒకటేసారి వెళ్ళి మూతికి గుద్దేసుకుంటుంది కారు. ఎటు పోనే పాపం అస్సలు కంఫర్ట్ లేదు దానికి. ఆ కాలు నొప్పి కదా అసలు కంఫర్ట్ లేదు. ఇంట్లోనే ఉంచవచ్చు కానీ ఇంట్లోనే ఎంతసేపు ఉంటుంది, బయటికి తీసుకొస్తాడు దానికి కూడా కొంచెం ఫ్రీ ఉంటుంది కదా నడిస్తే అని బయటికి తీసుకురావాలి. ఇంట్లో ఇవన్నీ సౌండ్స్ అంత గాలి రాదు కదా, ఇక బయటకు వస్తేనే అది ఇంట్లో. బాబోయ్ సండే కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇవాళ. ఇంకా దగ్గరైనా కూడా మినిమం అక్కడికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పట్టుద్ది. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఎంకలేటి నన్ను చూస్తున్నాడు, అంత అందంగా ఉన్నానా? అయ్యో స్వామి నన్ను చూసి భయపడి వెళ్ళిపోయాడు. అమ్మో మళ్ళీ వచ్చాడు స్వామి. స్వామి
గాధా హాయ్ అంకుల్ బాయ్. షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అంటే అంత పెద్ద షాపింగ్ ఏం లేదు, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి అవన్నీ తీసుకోవడానికి అసలు కుదరదు. ఎందుకంటే నార్మల్గా అయినా కూడా మనం రెడీ అయ్యే విధానాన్ని మనం దాన్ని యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నేను తీసుకునేది నార్మల్గా ఓన్లీ ఐలైనర్, ఐలాష్ కూడా నేను తీసుకొని ఓన్లీ ఐలైనరు, లిప్స్టిక్, కాటుక, మేకప్ ఏంటి అంటే నా దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంది, ఇంకా నేను మళ్ళీ కొత్త తీసుకోవడం ఎందుకని చెప్పేసి తీసుకోలేదు. నార్మల్గా ఇంకా ఇవే ఓన్లీ ఒక ఎంత బడ్జెట్ అంటే 600లో వచ్చేంత నేను తీసేసుకున్నాను. పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి తీసుకుంటే అక్కడ పెద్ద పెద్ద రేట్స్ చెప్తారు, ఇంత చిన్నగా అయినా కూడా పెద్ద పెద్ద రేట్స్ చెప్తారు. ఎందుకని నార్మల్గా వెళ్ళేసి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఫ్రంట్ సీట్ ఇందాక ఈ బ్యాక్ సీట్లో సరిగా దానికి అద్దం సరిగా లేదు, కంఫర్ట్ లేదు. అందుకే ఇప్పుడు ఫ్రంట్ సీట్లో అది కంఫర్ట్ ఉంది, వెళ్ళిపోయింది, పట్టించుకోవట్లేదు మనిషిని. స్లూపీ బయట జనాలు కూడా మంచిగా దాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే ఫ్రెండ్లీ డాగ్ కదా ల్యాబ్, అందుకే దాంతో మంచిగా చూసినా కూడా ఎవరైనా గుర్తుపట్టేస్తారు, చూసినా క్యూట్గా ఉంటుంది కాబట్టి మాట్లాడాలనిపిస్తుంది, ఫోటో దిగాలనిపిస్తుంది దాంట్లో. అంకుల్ ఏంటి నన్ను చూస్తున్నాడు, అంత అందంగా ఉన్నానా? చుట్టలే నిజంగా మా స్లూపి చౌడే, డౌటే లేదు. నిజంగానే ఉందా లేదా అని హాస్పిటల్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడాలి స్లూపీ, స్లూపీ పట్టించుకొని మంచిగా. అబ్బా ఎంత హాయిగా ఉందో, రోజు మా మౌనికకు షాపింగ్ తీసుకెళ్తే బాగుండు.